నమస్తే. జీవో 46 మళ్ళీ తెర మీదకి వచ్చింది. గాంధీ భవన్లో జీవో 46 బాధితులు దాదాపు 300 మంది గాంధీ భవన్కి రావడం జరిగింది. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోతున్నాడు. ప్రజావాణి ఇక్కడ జరగబోతా ఉంది. మళ్ళీ తెర మీదకి వచ్చిన జీవో 46 బాధితులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. జీవో 46 బాధితులు మళ్ళీ తెర మీదకి వచ్చారు. గాంధీ భవన్కి ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటి అన్న? గాంధీ భవన్కి ఎందుకు రావాల్సి వచ్చిందంటే 2023 జూలై 19వ తారీఖు ఇదే కాంగ్రెస్ పార్టీ మాతోటి ఇప్పుడున్న పిసిసి మహేష్ కుమార్ గౌడ్ యొక్క అఫీషియల్ లెటర్ మీద డీజీపీ ఆఫీస్లో పర్మిషన్ ఇప్పించిన తర్వాత దీక్ష అనేది మేము చేయడం జరిగింది. ఆ దీక్ష పెట్టుకున్న ప్రతి ఒక్క రూపాయి మా రక్త బొట్టు వీళ్ళు ఆయన కొబ్బరి బండాలతో సహా వీళ్ళకి వర్షం వస్తే మా చొక్కాలు ఇప్పి వీళ్ళు తడవకుండా పట్టుకున్నాం. వీళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు న్యాయం చేస్తామని చెప్పి అసలు వీళ్ళు ఎందుకు దీక్ష పెట్టించారు? మా మీద కేసులు అయినాయి, ఒక్కొక్కరి మీద 5-6 కేసులు అయినాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ దిగిపోతేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మమ్మల్ని ఊళ్ళలో పంపించి మేము ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మీ అందరి ముఖాలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలుసు. కోర్టులో కేసు కూడా కొట్టేసినట్టున్నారు. మీది అసలు ఏం జరిగింది? కమిటీ రిపోర్ట్ ఇవ్వకుండా కోర్టులో ఏం చెప్తారు? కోర్టు ఏమున్నాయి? ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఒక్క కేసు అన్న కోర్టుకి వ్యతిరేకంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా వచ్చిందా? మేము కోర్టు మీద మాట్లాడదలుచుకోలేదు. ప్రభుత్వం న్యాయం చేస్తాం అనేది ప్రభుత్వం. అవును, మా దగ్గర డబ్బులు లేవు, పాలసీ డిసిషన్ అలా ఏం రాశారు? పాలసీ గవర్నమెంట్ ఏ డిసిషన్ గవర్నమెంట్ డిసిషన్లో మేము ఇన్వాల్వ్ కాలేమని రాశారు. అందులో గవర్నమెంటే కదా తీసుకోవాల్సింది. 1998 వాళ్ళకేం న్యాయం చేస్తారు, 2008 డిఎస్సీ వాళ్ళకి న్యాయం చేస్తారు. రక్త బొట్టులు కార్చి చెమట చుక్కలు కాల్చి ఒక్కొక్కరు 50,000 40,000 ఖర్చు చేసుకొని మా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఊళ్ళో అందరూ టీఆర్ఎస్ వాళ్ళు వార్డు మెంబర్ ఉన్నా కూడా మా ఇంటి పైన కాంగ్రెస్ జెండా రెపరెపలు ఆడేది. ఇప్పుడున్న మంత్రులందరూ ఆల్మోస్ట్ కలిసి ఒకసారి ఈ ఫోటో చూపి. మహేష్ కుమార్ గౌడ, శ్రీధర్ బాబు అన్న, ఇదే గాంధీ భవన్ అన్న. మీరున్నప్పుడు ఇదే గాంధీ భవన్ లో కలిసింది కూడా మేము. ఇదే ప్లేస్ లో మాట్లాడిండి అన్న న్యాయం చేయమని. ఇవాళ ఈయనే కమిటీలో మెంబరు. ఈ రోజు యాక్చువల్లీ ఈయనే రావాలి. మేము కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసిరు కదా. మాకు ఎవరైతే న్యాయం చేస్తామని చెప్పి ఎలక్షన్లలో మమ్మల్ని పోయి అసెంబ్లీలో మాట్లాడిన వ్యక్తి ఇతనే. ఈయన ఈ రోజు కమిటీలో మెంబర్ ఉన్నారు. అన్న, ఎంత దుర్మార్గం అంటే అన్న దెబ్బ తగిలినోడికే నొప్పి విలువ తెలుస్తుంది. కానీ మాకు చైర్మన్ ఎవరిని వేసారో తెలుసా? హైదరాబాద్ సంబంధించిన సంగారెడ్డి ఏరియాకి సంబంధించిన వ్యక్తిని చైర్మన్ చేశారు. మేము నష్టపోయింది ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం 4 జిల్లాల నుంచి గెలిచి 48 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. హైదరాబాద్ లో ఈ ఏరియాలో ఒక్క కాంగ్రెస్ వాడు గెలవలేదు. తీన్మార్ మల్లన్న కూడా హామీ ఇచ్చినట్టున్నాడు. అందరూ హామీ ఎవడన్నా అందరూ హామీ ఇచ్చారు. ఇప్పుడు మేము ఇంటికి పోతే ఊళ్ళో ఏమడుగుతుర్రు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఏమని అడుగుతుర్రు? టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? కాంగ్రెస్ ఓటు అయితే మీకు ఉద్యోగాలు వస్తాయని తిక్కలని అవుతున్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మేము ఎట్లా ఓటేయాలి చెప్పు? ఎంపీటీసీ ఎలక్షన్లో ఎట్లా ఓటేయాలి? ఏ ముఖం పెట్టుకుని ఓటేయమంటావు? 2008 వాడు ఒక్కడైనా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిండా? వాడు ఒక్కడైనా కేసులు పెట్టించుకుంటా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం బస్సు యాత్రలు చేసింది మేము. పిలుపు నుంచి 58 లక్షల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఏకం చేసింది మేము. ఓట్లు వేయించింది మేము. మా డబ్బులతో దీక్షలు పెట్టించింది వీళ్ళకి. కొబ్బరి వంటలు దాపించింది మేము. కేసులు పాలైంది మేము. పదవులు అనుభవిస్తుంది వీళ్ళు. రోడ్ల మీద తిరుగుతుంది మేము. ఏ పాపం చేసిన వీళ్ళకి? ఇప్పుడు గాంధీ భవన్కి వచ్చారు కదా, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాబోతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా ఎలక్షన్లలో వచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా ఈ విషయం తెలుసు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా గెలిచిన 10 రోజులకే సీఎం గారికి చెప్పించిండు. మా ఏరియాలో ఏం ప్రచారం జరిగిందంటే, గెలిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడు, నల్గొండ జిల్లాకి న్యాయం జరుగుతుంది, జీవనమ 45 న్యాయం చేస్తాను. ఆయన కూడా ఫోటో దిగిండు. ఆ ఫోటో కూడా చూపిస్తాం. ఇప్పుడు ఆయన మాట్లాడిన వీడియో కూడా ఉన్నది. అయిపోగానే ఎలక్షన్ అయిపోయి పోలింగ్ అయిపోయిన రోజు 50 మంది విద్యార్థులు ఆయనకి స్వచ్ఛందంగా జీవో 46 విద్యార్థులు పనిచేసారు. ఇప్పుడు ఆ వీడియో కూడా ఆయన చూపిస్తాం. ఆయన ఏమంటున్నా అంటే, ఎన్నిసార్లు చెప్పాలి సీఎం గారికి? నేను చెప్పి ఉన్నా, చేయబోనప్పుడు నేనేమన్నా చేయనా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన. చెప్పు బ్రదర్. ఇప్పుడు చేస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారన్న. అప్పుడు నేనే వెళ్ళిన కూడా క్లియర్గా కొట్టేసింది. గవర్నమెంట్ నుంచి కూడా ఇది కాదు, జీవో 46 కాదు అని కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చిర్రు. అయినా కూడా ఎందుకు మీ పోరాటం కంటిన్యూ చేస్తున్నారు? అన్న, మేము కాంగ్రెస్ పైన నమ్మకం ఉందన్న, చేస్తారు అని. ఇంకా కేసు లేట్గా వేసిన కోర్టు ఏమన్నదంటే, మీరు లేట్గా అప్రోచ్ అయ్యారని చెప్పేసి కోర్టులో కేసు అయితే కొట్టేసిరన్న. మాకు ఫస్ట్ మేము కోర్టులో కేసు వేయడానికి ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మేము కలిసినాము. ఆయన చేస్తాము అని చెప్పారు. జీవో 46 మేము మా పార్టీ అధికారంలోకి వస్తే చేస్తాము అన్నారు. మేము అదే నమ్మకంతో కోర్టు గురించి మేము మాట్లాడట్లేదన్న. మేము ప్రభుత్వం చేస్తాము అని చెప్పారు. ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి గారు అందరూ చేస్తామని చెప్పారు.
వాళ్ళపైన ఉన్న నమ్మకంతోనే మాకు జియో 46 అభ్యర్థులకు ఏదో విధంగా వీళ్ళు కమిటీ ఉంది కాబట్టి మన శ్రీధర్ బాబు సార్ కానీ లేదంటే మన పొన్నం ప్రభాకర్ రావు సార్ ఉన్నారు, ఆయనతో కూడా లాస్ట్ టైం మేము సెక్రటేరియట్లో కలిసినామన్న. తర్వాత దామోదర్ రాజనరసింహ సార్ ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మాకు ఏదో విధంగా న్యాయం చేస్తారనే నమ్మకంతో తెలంగాణ కాంగ్రెస్ భవన్కి వచ్చినాం మేము. ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు ఇది ఇంకా నడుస్తూనే ఉంది జియో 46? ఎప్పుడు ఆపుతారు? మా బాధలు అయితే ఎవరు తీర్చలేరు. ఇంక ఎన్ని రోజులు తిరగాలి? ఇంక మొత్తం తిరిగినాము. లాస్ట్ మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసినామో ఇక్కడికే చేరుకున్నాం. మళ్ళీ ఇవాళ మాకు ఎప్పుడు పెడదాం? వాళ్ళు మాకు రిజల్ట్ ఇవ్వాల్సిందే. మళ్ళీ రిజల్ట్ ఇచ్చే వరకు మేము ఇంకా ఆపుకున్నా. ఇంకా పిల్లలందరూ వచ్చేసారు. ఏమంటారు వీళ్ళు మంత్రులు, అధికార పార్టీ వాళ్ళు ఏమంటారు? సీఎం మీద పడేస్తున్నా. సీఎం వినట్లేడు అని చెప్పేసి. అదే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా యాక్చువల్లీ శ్రీధర్ సార్ రావాలి. ఆయన కదా మాకు స్టార్ట్ చేయించిండు. ఆయన మెంబర్ ఉన్నాడు. ఇంకా మా నల్లగొండ ఇంకా మహబూబ్ నగర్ వరెస్ట్ అన్నమాట తెలంగాణలో. ఎందుకంటే వాళ్ళ మెంబర్ లేరు. మన అందరు నార్త్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళే మన కమిటీలో రిపోర్ట్ కూడా ఇంకా రాలేదు. ఇంకా ఏందని పరిస్థితి అని అడగడానికి వచ్చి బల్మూరు వెంకట ఏం మాట్లాడట్లేదు దీని మీద. ఏమంటుండు బల్మూరు వెంకట? కూడా ఇప్పుడు రెస్పాన్స్ ఇస్తలేరు. ఇప్పుడు గవర్నమెంట్ మీకు కొద్దిగా సపోర్ట్ గా మాట్లాడుతుండే కదా. సపోర్ట్ అంటే ఆయన రిపోర్ట్ ఇప్పిస్తా అని చెప్పిండు. ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తలేదా, నేనేం చేస్తానని చెప్తున్నాడు. అది ఇష్యూ. ఫైనల్ గా ఏమర్థమైంది మీకు ఇవన్నీ చూస్తుంటే? అయితే అనిపిస్తుందా కాదనిపిస్తుందా? కావాలనే మేము ఇక్కడికి వచ్చినామన్నా. ఇంకా నమ్మకం ఉంది కాబట్టి వచ్చినాము. అందరికి వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. 2008 DSC వాళ్ళకి న్యాయం చేస్తున్నారు. వాళ్ళకి న్యాయం చేసినప్పుడు 30% SDT వాళ్ళకు అప్పుడు వాళ్ళు బీఈడి వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఇప్పుడు న్యాయం చేస్తున్నారు కదా. మరి మాకు న్యాయం చేయొచ్చు కదా. 46 వాళ్ళకు నష్టం న్యాయం చేయొచ్చు కదా. 2008 DSC వాళ్ళకి న్యాయం చేస్తావు, నువ్వు 98 DSC వాళ్ళకి న్యాయం చేస్తావు. ఇప్పుడు చేయొచ్చు కదా. 46 ఎవరైతే నష్టపోయిన వాళ్ళు న్యాయం చేయొచ్చు కదా. మీకు న్యాయం చేస్తే కొంతమంది అన్యాయం అయిపోతున్నారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. న్యాయం అయిపోతున్నారు. వాళ్ళ జాబులను తీయమనట్లే మేము. సూపర్ న్యూమరీ క్రియేట్ చేయి. నువ్వు 98 DSC వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒక 2000 పోస్టులు క్రియేట్ చేయడానికి ఏమవుతుంది గవర్నమెంట్ కి? అంతే కదా. న్యాయం చేద్దాం, ఖచ్చితంగా పోరాడాల్సిందే. ఉద్యమం జరుగుతూనే ఉంటుంది ఖచ్చితంగా. న్యాయం చేయాలనుకుంటే ఎట్లనైనా చేయొచ్చు అన్న. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు అనుకుంటే న్యాయం చేయలేరా? కొంతమందికి ఇబ్బంది అవుతుంది, మీకు న్యాయం చేస్తా అనేది చర్చ వస్తుంది అన్న. ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బంది అయింది కదా. మెరిట్ ఉన్న మేమేమో రోడ్ల మీద ఉన్నాం. ఇప్పుడు 120 మార్కులు ఉన్న రోడ్ల మీద ఉన్నాం. మరి ఇదే విధంగా న్యాయం అన్న? ఇప్పుడు న్యాయం జరిగింది అని అంటున్నారు కదా. మరి మాకు ఎక్కడ జరిగింది న్యాయం? కోర్టులో కేసు వేసినాము. అక్కడి నుంచైనా మాకు న్యాయం జరుగుదేమో అని చెప్పేసి మేము వెయిట్ చేసినాం. సరే కోర్టు ఏమన్నది, లేటుగా వచ్చిరు, లేటుగా అప్రోచ్ అయ్యారు కాబట్టి మేము ఇది కొట్టేస్తున్నాం అని చెప్పారు. మరి ప్రభుత్వం అయితే మీరు హామీ ఇచ్చారు కదా, పాలసీలనే పెట్టారు కదా, 46 మేము న్యాయం చేస్తామని. కమిటీ వేసారు కదా, కమిటీ రిపోర్ట్ చేసి ఏదో విధంగా న్యాయం చేయొచ్చు కదా. చేస్తే ఎవరు అడుగుతారన్నా? గవర్నమెంట్ న్యాయం చేస్తే ఎవరన్నా అడుగుతారా? ఎవరు అడిగారు కదా. సంబంధం లేదు. జడ్జి గారు చెప్పారు కేసులన్నీ డిస్మిస్ చేశారు. కేసులన్నీ డిస్మిస్ చేశారు. స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటేది గ్రామీణ ప్రాంత అన్ని జిల్లాల నుండి టీఎస్పీఎస్సీలో మేము తీసుకుంటాం. కేవలం 2-3 జిల్లాల్లో కొట్టుకోబోతున్నాం అనేసి 40 తీసుకొచ్చేసి ప్రతి జిల్లాలకు పర్సెంటేజ్ ఇచ్చారు కదా. సో మీకు ఇది గవర్నమెంట్ ఇష్యూ, మీరు ఇన్వాల్వ్ కాకుండా అన్ని కేసు జడ్జి గారు కోర్టు ఏం చేస్తారు? సుప్రీం కోర్టు ఏం చేయగలుగుతారు గవర్నమెంట్ తలుచుకుంటే? అంతే కదా. మరి 2008 DSC వాళ్ళకి న్యాయం చేయడం మాకెందుకు న్యాయం చేయవు అని ఒకసారి ఫోటో మంచిగా తీసుకోండి. 19/7/2023 బుధవారం ఇందిరా పార్కు ప్రారంభం. దీక్ష ఇక్కడి నుంచి ప్రారంభం అన్నమాది. ఈ వ్యక్తి వచ్చిండు, మరి అవి గాలి మాటలేనా అని నేను అడుగుతున్నా. ఈ వ్యక్తి వచ్చిండు, గాలి హర్షవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిండు. అప్పుడు జియో నంబర్ 46 వల్ల ఎవరైతే నష్టం జరిగిందో వాళ్ళందరినీ తీసుకొచ్చి అక్కడ ధర్నా చౌక్ లో దీక్ష పెట్టించిండు. మరి అప్పుడు నేను మాట్లాడే మాటలు గాలి మాటలా, నిజమైన మాటలా మాకు కావాలి. ఇప్పుడు ఎక్కడ నుండి ఇతను ఆ రోజు కాల్ చేసి మాట్లాడితే 1 minute మాట్లాడు, ఖచ్చితంగా మీ న్యాయం జరిగితే చెప్పేస్తామని. ఎవరు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడినా మీకు న్యాయం చేస్తాము. ఇంకెప్పుడు చేస్తారు మీరు? ఇంకెప్పుడు చేస్తారు? అయిపోయిన పెళ్లికి మేళ అన్నట్టుగా ఇప్పుడు మా పరిస్థితి అవుతుంది. మేము ఒకటే అంటున్నాము, దయచేసి కోర్టులో కేసు కొట్టేసి అనే మాట మాత్రం లేవనెత్తే మాత్రం బాగోదు చెప్తున్నా. ఎందుకంటే కోర్టు కూడా చెప్పేసింది స్టేట్ పాలసీ విషయం, మేము దాన్ని ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి అన్నతోటే జడ్జి గారు చెప్పేశారు. సో అది విషయం పక్కన పెడితే ఇప్పుడు అన్న TSSP బెటాలియన్ జాబులు అనేది స్టేట్ క్యాడర్ పోస్ట్ అని చెప్పిన వ్యక్తి మరి అప్పుడు శ్రీధరరావు కూడా చెప్పిండు, ఆల్రెడీ అఫీషియల్గా ఒక 1000-1100 పోస్టులు ఉన్నాయి అన్న ఖాళీలు. మాకు ఏనికి అయితే ప్రాబ్లం లేదు కదా. నిజంగానే మొత్తం రిక్రూట్మెంట్ జరిగింది. సరే అది ఎలా జరిగిందో, తక్కువ మార్కులు జాబ్ ఇచ్చిలా ఎక్కువ మార్కులు జాబ్ ఇచ్చి పక్కన పెడితే అన్ని ఫిలప్ అయితే మేము కూడా కామ్గా ఉండేవాళ్ళం. వాళ్ళకి కూడా ఆ రకంగా అక్రమంగా భర్తీ అయినప్పటికీ కూడా ఇంకా మిగిలినాయి. మరి అవి మాకు బ్యాక్లాగ్ పోస్ట్ మిగిలినాయి. మెరిట్ మేము ఉన్నాం కదా, సెకండ్ బేస్ మమ్మల్ని తీసుకోవచ్చు కదా. వీళ్ళకి ఏమవుతుంది? ఏమైనా ప్రాబ్లం అవుతుందా? మెరిట్ బేస్గా తీసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా అంటే కోర్టు కూడా కొట్టేసిందని చెప్తున్నారు కదా, మీరు ఇంకా ఏం ఆశిస్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఒకటి కోర్టు కొట్టేసిందనే మాట ఎక్కడికో పోతుంది. కోర్ట్స్ కొట్టేయలేదు. ఏ విధంగా కొట్టేయలేదు? ఎందుకు కొట్టేసిందనంటే పాలసీ డిసిషన్ వీళ్ళు అన్నారు అనమాట. ఇది స్టేట్ పాలసీ డిసిషన్, మీరు దీనిలో అబ్జెక్ట్ మీకు చెప్పి మీకు జడ్జ్మెంట్ ఇవ్వద్దు అంటే ఇక్కడ లేట్ అని చెప్పేసి అప్రోచ్ చేయాలని చెప్పేసి కోర్టు
అంటే ఆ యొక్క గైడ్లైన్ ఫాలో అయ్యి వాళ్ళు కొట్టేసినట్టుగా అది ఒకటి ఏంటంటే ఇక్కడ మేము చేయలేము, మేము చెప్పలేము, ఇది స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటారన్న విషయంలో వాళ్ళు అన్నారు. కాబట్టి వీళ్ళు మాకు మాట ఇచ్చారు కాబట్టి మాకు వీళ్ళు న్యాయం చేయాల్సిన బాధ్యత వీళ్ళకి ఉంది. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మమ్మల్ని వీళ్ళు ఒక ముడి సరుకులు వాడుకున్నారా, మరి మమ్మల్ని ఘోరంగా మాకు డబ్బులు ఇచ్చిన కాదు వీళ్ళు. ఇప్పుడు ఇవాళ మీకు పచ్చిగా మాట్లాడతా, ఓపెన్గా మాట్లాడతా, ఇవాళ మీరు ఓటర్స్కి డబ్బులు ఇచ్చి మరి మీరు ఓట్లు ఎంచుకుంటున్నారు. కానీ మేము ఆ క్యాంపెయిన్ విషయంలో మేము 1 రూపాయి మీద తీసుకోలేదు. మా సొంత పైసలు పెట్టి మాకు మా శ్రీమంతం ధారపోసి మీకు న్యాయం చేసే విధంగా, మీకు ఓట్లు వేసే విధంగా మేము కొట్లాడాము. అది యావత్ రాష్ట్రం మొత్తం చూసిళ్ళు. అప్పుడు మహిపాల్ యాదవ్ అన్న కూడా మా యొక్క ఉన్నటువంటి పెట్టినలో అంటే వీళ్ళు చేసినటువంటి ఇంతమంది క్యాంపెయిన్ చేస్తున్నారా, అమ్మకాల కాలు పట్టుకుంటున్నారా, జీవన మీ బిడ్డ అంటే అందరికి కూడా అన్యాయం జరుగుతుంది. ఒక్కసారి కాంగ్రెస్ గెలిస్తే అందరికి జాబ్ వస్తుందని చెప్పేసి అంటే అందరు చూసేలు. కానీ ఇవాళ కొంతమంది ఇక్కడికి వచ్చి ఆ దొంగలు ఉన్నారు, వాళ్ళ ముఖం చూస్తే ఎంత గుండె ఎక్కున్నారు. ఇప్పుడు మీరేంద్రా మీ ఇక్కడ దుకాణం ఏంద్రా, మీ డ్రామా ఏంద్రా అంటున్నారా? బుద్ధి సిగ్గు సరే ఉన్నాడు ఇద్దరు మాట్లాడరా? పొలిటికల్ లీడర్లా ఎవరు పొలిటికల్ లీడర్ పోలీసు వాళ్ళ? పొలిటికల్ లీడరే, పొలిటికల్ జుబ్బా వేసుకుని వచ్చిండు, మంచిగా బిర్యానీ దమ్ బిర్యానీ తిని వచ్చినట్టు ఉన్నది. మీ డ్రామా ఏంద్రా, మీ జోకుడు ఏంద్రా అంటున్నాడు. నాకు మస్తు కోపం వస్తుందన్న. నిరుద్యోగులు అంటే చులకన చాలా అవుతుంది. ఏందని చూపిస్తాం ముందు రాబోయే రోజుల్లో. నిరుద్యోగులు ఇవ్వడన్నా కానీ అన్రెస్పెక్టెడ్ మాట్లాడే మాత్రం బాగా నేను చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా యావత్ ప్రపంచంలో చూసుకున్నట్టయితే ఏ యొక్క అధికారం అంటే బాగా ఆశించకుండా ప్రభుత్వాన్ని వేడుకునే నిరుద్యోగుడు ఒకరు మాత్రమే నిస్వార్థంగా ఉండేది నిరుద్యోగులే. ఎందుకంటే వాళ్ళే మీ పదవులు ఆశించట్లే, మీ ఇంట్లో ఉన్న బంగారం ఆశించట్లే, మీరు కట్టుకున్న బంగారాలు ఆశించట్లే, చదువుకి మాకు న్యాయం చేయండి రా అని అంటున్నారు. అది తప్ప అని నేను అడుగుతున్నా. ఎందుకు ఇక్కడికి వచ్చినామంటే మాకు ఇక్కడ పని పడడానికి వచ్చినాం మేము. మీరు మాకు మాట ఇచ్చారు, అప్పుడు ఎందుకు మాట ఇచ్చినావు? ఇది చాలా నెలల నుంచి కూడా ఇది కంటిన్యూ అవుతుంది. దాదాపు ఏడాది అవుతుంది. నిరుద్యోగులతో వచ్చినటువంటి ప్రభుత్వం అని వీళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కోసం మేము కూడా పనిచేసినాం, మీ పార్టీ అధికారంలో రావడానికి మా పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది ఈ జీవో 46 వల్ల నష్టపోతున్నారని కూడా తెలుస్తూ ఉంది. ప్రభుత్వం వీళ్ళ గురించి ఆలోచించి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ శశికాంత్తో భార్గవ్, గాంధీ భవన్ నుంచి.